యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రేమ వందనములు, శుభములు. యేసు దేవుని కుమారుడని అంగీకరించుట. మనము యేసు దేవుని కుమారుడని అంగీకరించవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ప్రకారము సీమోను పేతురు యేసుతో, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని అంగీకరించుచు ఆయనతో తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, అనగా భూమి మీదను పరలోకమందును ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని అంటున్నారు. అధికారం అనగా పైనుండి ఇవ్వబడిన అధికారము. ఏమని మనలా చేయమని ఆజ్ఞాపించుచున్నదో ఆ విధంగా లోబడుట ద్వారా